నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు మద్యం షాపులను అకస్మాత్తుగా టీమ్గా వచ్చి పలు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శంకరయ్య మాట్లాడుతూ ఆత్మకూరులో నిబంధనలకు అనుకూలంగా షాపులు నడుస్తున్నాయని, బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని, మరికొంత పర్యవేక్షణ అవసరమని, సిబ్బంది తక్కువగా ఉండటంతో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకంగా షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆత్మకూరు స్టేషన్ని, అందులో ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఐఎంఎల్ దుకాణాలని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆకస్మిక తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్డర్లీనెస్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా, అలాగే ఎక్కడైనా ఎంఆర్పీ వైలేషన్స్ ఉన్నాయా. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ఎక్స్పైర్ అయిన బీర్ ఏదైతే ఉందో దాని కన్జంప్షన్ కూడా కన్జంప్షన్ అవుతూ ఉంది. ఆ విధమైనటువంటి బీర్ ఏమన్నా ఐఎంఎల్ షాపుల్లో ఉందా అని అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ చేశాము. ఇది కాకుండా ముఖ్యంగా స్థానిక ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని కూడా మేము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చాము. ఇది కాకుండా ఇప్పుడు A4 షాపులు కొంచెం కరెక్ట్గా ఉన్నాయా లేదా, వైబిలిటీ ఉందా లేదా, రూల్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారన్న విషయాన్ని కూడా కొంచెం కొన్ని షాపులు తిరిగి, ఉదాహరణకి జల్సా వైన్స్ నెల్లూరు పాలెం దగ్గర, అలాగే కృష్ణా వైన్స్ బస్ స్టాండ్ దగ్గర, అలాగే ఈ ఇటు పక్కన ఉన్నాయి కదా ఈ దర్గాకు దగ్గరలో, స్కూల్ దగ్గరలో ఉన్నాయని చెప్పి ఉంటే దాన్ని కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. అటువంటివి ఏమీ లేవు, నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని షాపులు ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కోర్టు ఇంటర్మ్ డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం కూడా ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు. అది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేంత అట్లా ఎలా ప్రకారం నడుస్తాయి. ఇదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే నియమ నిబంధనలకు విధంగా ఎక్కడా లేవు, అన్ని పద్ధతి ప్రకారం రూల్స్ ఏవైతే నామ్స్ ఉన్నాయో, లైసెన్స్ నామ్స్, దాని ప్రకారమే లైసెన్స్ ఇవ్వడం. ఇప్పటి వరకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవమే, కానీ చాలా వరకు ఇప్పటివరకు 32 కేసులు నమోదు చేయడం జరిగింది. 32 మంది పర్సన్స్ అరెస్ట్ చేశాము. ఇందులో 588 డ్యూటీ పెయిడ్ లిక్కర్ నిప్స్ 180 ml నిప్స్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఇంకా ఎటువంటి ఉంటే మాత్రం కంపల్సరీ బెల్ట్ షాప్ అనేది లేకుండా మాత్రం చేయాలన్న ఉద్దేశం అయితే అందరికీ ఉంది. కానీ కొంచెం సిబ్బంది కొంచెం తక్కువ ఉండడంతో 24/7 మానిటరింగ్ అనేది కొద్దిగా కష్టమవుతాం. కొన్ని కన్జంప్షన్ కేసులు 14 డ్రంకన్ కేసులు పెట్టాము, ఇంకా పెడతాము. పోలీసుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. బికాస్ సిబ్బంది లేరు కాబట్టి, సిబ్బంది లేకపోవడం చేత లోకల్ పోలీస్ సహాయం కూడా తీసుకొని కంపల్సరీగా దాన్ని నియంత్రిస్తాం.